దేవుని నామంలో వందనలు. దేవుని బిడ్డలందరికీ దేవుని నామంలో వందనలు చెల్లించుకుంటాను. చిన్న ప్రార్థన. దేవా, నీకు వందనాలు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈరోజు నీ వాక్యం ధ్యానించుచుండగా తండ్రి, మాకు నీ వాక్యం బట్టి నడుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయి. బిడ్డలందరికీ మేలు కలిగేటట్లు ఈ యొక్క వాక్యం ఉండేటట్టు సహాయం చేయి. నీ బిడ్డలందరినీ తండ్రి నీకు మేలు కలిగేటట్టుగా అదేవిధంగా తండ్రి ప్రభా యేసయ్య, బిడ్డలందరూ నీ తట్టు తిరిగి నీ మార్గంలో నడిచే బిడ్డలుగా చేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నా జీవితంలో అనేక బుక్స్ చదివాను, కానీ బైబిల్ గ్రంథం లాంటి గ్రంథం మరే బుక్ తోటి, మన ఏ పుస్తకంతో, ఏ సాహిత్యంతో కూడా ఇది పోల్చలేము. అంత గొప్పదైన గ్రంథం అని నేను తెలుసుకున్నాను. ఒక పనిని చేసుకోవడానికి, దాన్ని నేర్పరితనం రావడానికి వాళ్ళకి చాలా కాలం పడుతుంది. కొంతమందికి 1 సంవత్సరం పట్టొచ్చు, కొంతమంది 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. చాలా కాలం వరకు కొంతమంది ఆ పనిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. అలాగే విధంగా ఈ బైబిల్ని మనం నేర్చుకునేటప్పుడు ఒకసారి చదివితేనో లేదంటే కొద్దిసార్లు వింటేనో రాదు. మనం ప్రతిదినం ఎన్నిసార్లు చదివినా బైబిల్ మనతోటి కొత్త కొత్త విషయాలను మాట్లాడుతుంది. అదే అధ్యాయాలు చదువుతున్న దేవుడు అనేక మాటలు మనం దీని ద్వారా తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన జీవితానికి సరిచేసేది గాను, మనల్ని ఖండించేది గాను, బుద్ధి చెప్పేది గాను ఈ వాక్యం మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో ఉపయోగకరమైంది ఈ బైబిల్. అదే సొలొమోనుకి దేవుడు ఎంత ఉపకారం చేశాడో మనం ఈ రాజుల గ్రంథం 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతాము. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలు నర్పించక రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమునందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యము నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నేను రాజుగా నియమించి ఉన్నావు. నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయో వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జన్మునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. చూడండి ఎంత గొప్పగా సొలొమోను దేవుడు తన దగ్గరికి వచ్చి నీకేం కావాలని కోరుకోమన్నప్పుడు తన కోసం కాదు, కానీ ఎలా ఒక దావీదు అప్పగించిన ఆ సింహాసనాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆ జనులందరినీ ఎలా ఏలాలి, అతనికిచ్చిన ఆ పనిని ఎలా యథార్థవంతంగా చేయాలి, ఆ పనిని ఎంత జాగ్రత్తగా వివేచన కలిగి చేయాలని ఆ పని మీదే ధ్యాస పెట్టినందున దేవుడు మహాకృప చూపించి ఆయన అడిగిన దానికి అంతకంటే ఎక్కువ దయచేశాడు. చూడు, దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన ఈ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములను నడిచి నా కట్టడలను నేను నిర్ణయించిన ధర్మం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. అంతలో చూడండి, అతనికి దీర్ఘాయుసు రాజైన సొలొమోను తన పని అంతటిని దేవుడు నామంలో సఫలం చేసుకోవడానికి దేవుడి మీద ఆధారపడ్డాడు. అతనికి దేవుడు అతను అడిగినవి అడగనివి అన్నీ కూడా ఇచ్చాడు.
అందును బట్టి అతని యొక్క రాజ్యం విస్తరించబడింది. అది 4వ అధ్యాయం 21వ వచనం చూసుకున్నప్పుడు, యూఫ్రటీస్ నది మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్నది రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశం అంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. అతను చాలా గొప్ప రాజుగా ఉండి నెమ్మది కలిగి ఎటువంటి యుద్ధాలు లేకుండా దేవుడు అతన్ని కాపాడాడు. తర్వాత 4వ అధ్యాయం 29వ వచనం చూసుకున్నప్పుడు, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. ఆయన జ్ఞానం చాలా గొప్పదిగా దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి చూడండి 4వ అధ్యాయంలోని 32వ వచనం కాడించి 34 వరకు చూసుకుంటే, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలిచి హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గురించి అతడు రాశాను. చూడండి, వృక్ష శాస్త్రాన్ని అతను రాశాడు. అనేక రకాల మొత్తం చెట్లన్నిటిని గురించి, మొక్కల గురించి అతను ఒక వృక్ష శాస్త్రాన్నే రాశాడు అతని జ్ఞానాన్ని బట్టి. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరంలో అని వాటిని అన్నిటినీ గురించి అతడు రాశాను. చూడండి, జంతు శాస్త్రం గురించి కూడా అతను బుక్స్ రాశాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకే అతని జ్ఞానమును గూర్చి విన్న భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. అతని దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడానికి భూరాజులందరూ కూడా అతని దగ్గరికి వచ్చారండి. చూడండి, దేవుడి మీద ఆనుకుని మనకి వివేచన అడిగినప్పుడు మనం మన కోసం కాకుండా మన అందరికీ ఏ విధంగా మేలుకరంగా జీవించాలని దేవుడిని అడిగినప్పుడు ముందుగా మనల్ని ఆశీర్వదించి మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని 10 మందికి వెలుగుగా ఏ విధంగా బతకాలో దేవుడు చేయగల సమర్థుడు. ఆయనని తెలుసుకుని బైబిల్లో అనేక వ్యక్తుల జీవితాలను మనం చూసినప్పుడు మనం వాళ్ళలాగా ఉండి నేర్చుకుంటే జీవితంలో దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడో, విశ్వాసులందరికీ దేవుడు తోడుగా ఉండి జ్ఞానము కలిగి నడుచుకునేలాగున దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.